అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రీవియస్ ఎపిసోడ్స్లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో కోవా తయారీ ద్వారా విలువ జోడింపుని గురించి తెలుసుకోవటం, అదే గ్రామంలో పశువుల హాస్టల్ గురించి మనం వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డల డ్రై చేసే ప్రాసెస్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మహిళల్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జుబేదా గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ తడకనపల్లి గ్రామంలో కోవా ప్రత్యేకత అనేది తెలుసుకున్నాము. ఇక్కడ మరొక ప్రత్యేకత, ఇక్కడ ఆనియన్స్ని ప్రత్యేకించి డ్రై చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ అనేది మీ గ్రామంలోకి ఎలా వచ్చింది? ఇది 2023లో సార్ మాకు ఈ కర్నూలు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఉల్లి ఎక్కువ వండుతుంది అని చెప్పి మాకు కూడా ఇక్కడ ట్రైనింగ్ చూపించిన సార్. 10 మంది ట్రైనింగ్ తీసుకున్నాం. ఆనియన్స్ ని డ్రై చేసే ప్రాసెస్ గురించి ట్రైనింగ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 10 మందిని తీసుకున్నాం సార్. నాతో పాటు 10 మందికి ఇప్పించిన. ఈ 10 మంది బాగా చేసుకున్నారు. ఆ నెలకు ఒక 8,000 10,000 అట్లా వచ్చే ఒక ఫ్యాన్ ఉన్నా. అప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మంది తీసుకున్నాం సార్. అట్లా 25 మంది మళ్ళీ తర్వాత అట్లా పెంచుతూ ఒక 100 యూనిట్ల దాకా పెట్టుకున్నాం సార్. అంటే మా ఊర్లోనే 65 కుటుంబాలు సార్. ఆ చిన్న డెగురు పెద్ద డెగురు కూడా పెట్టుకున్నారు, కానీ వాళ్ళు చేయలేదు సార్. మా దగ్గర మాత్రం అట్లే కంటిన్యూ చేసినాం. కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దీన్ని అట్లే సక్సెస్ చేసుకున్నాం సార్. ఇది మీకు ఎవరు ఇస్తున్నారు? అంటే రైతులు ఇస్తున్నారా, లేదంటే ఎవరన్నా సంస్థ వాళ్ళు ఇస్తున్నారా? మా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతో పాటు బైబ్యాక్ అగ్రిమెంట్ S4S కంపెనీ వాళ్ళకు టైప్ అయినారు సార్. వాళ్ళు మాకు సార్ వాళ్ళు వచ్చి మనకు ఇల్లు చెప్పినప్పుడు మేము తీసుకోవడం జరిగింది సార్. అందరు మిషన్లు ఇప్పేయడం జరిగింది. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, కొంతమంది ఒక మిషన్ 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లక్షకు 35,000 సబ్సిడీ కూడా సార్. PMFME సార్ ఇది. అంటే ఈ డ్రైయింగ్ ఇది ఆనియన్స్ ని డ్రై చేసేదానికి ఒక యూనిట్ సార్. దాని అంటారంటే ఆ మిషన్, దానికి సంబంధించిన ఈక్విప్మెంట్ అంతా కూడా ఇస్తారు. అప్పుడు మనకు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 35,000 సబ్సిడీ సార్. షెడ్ వేసుకోవడానికి కూడా కొంతమందికి ఇప్పించినాము. అంతా దాదాపు కొంతమంది 1 లక్ష రూపాయలు, కొంతమంది 2 లక్షలు, అట్లా 65 మందికి ఇప్పించినాను సార్. ఇక్కడ ఒకరొకరికి 70,000 సబ్సిడీ. 2 లక్షలు తీసుకున్న వాళ్ళకు, 1 లక్ష తీసుకున్న వాళ్ళకి 35,000. మా మార్జిన్ మనీ 10,000. బ్యాంకులు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళు 55,000 కట్టాలి సార్. ఆ కంతులు కూడా అయిపోయినాయి సార్. కాకపోతే దీన్ని ఎక్కువ రేటు ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం సార్. ఆ కంపెనీ 700 600 రేటు ఉన్నప్పుడు మాత్రం మనకి ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఒక డిసెంబర్ నుండి స్టార్ట్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కదా సార్. జూన్లో అయిపోతుంది. వర్షాలు వస్తే బంద్ చేసేస్తారు. 4-5 నెలలు బాగా వర్క్ ఉంటుంది. అది కూడా తక్కువ రేటు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఇవ్వరు సార్. అట్లా ఒక సంవత్సరం కొద్దిగా లాస్ కూడా అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఫుల్గా ఇచ్చినారు సార్. మహారాష్ట్ర నుండి కూడా తెచ్చినారు. ఇక్కడ మా రైతులు కూడా సార్ తక్కువ రేటు 600 500 400 పోతున్నప్పుడు కర్నూలులో కూడా పోయి మార్కెట్ ఎత్తడం, బాడిగలు ఇవన్నీ ఎక్కువైతాయని చెప్పి మా దగ్గర రైతులు కూడా తీసుకున్నారు సార్. ఆ కంపెనీ వాళ్ళే తీసుకొని వాళ్ళకి 600 500 600 ఇచ్చినారు సార్ ఒక క్వింటాల్కి. అప్పుడు రైతులంతా ఇక్కడే వేసినారు. ఎక్కువ శాతం మా రైతులకి ఉపయోగపడింది సార్ ఈ సంవత్సరం అయితే. రైతు నష్టపోకుండా, పంట వృధా కాకుండా ఒక ఎత్తు అయితే ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ కి ఒక జీవనోపాధిగా పనికొస్తుంది. అదే సార్. వీళ్ళు తీసుకుపోయి ఆ కాట వేయించుకొని కాట బిల్లు ఇచ్చేస్తే మేము కంపెనీ వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళకు డబ్బులు వేసేస్తారు సార్. ఒక వారం 10 రోజులు 15 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. నమస్తే అండి. మీ పేరేంటండి? కౌలుట్లమ్మ. మీరు? రజియాబి. కౌలుట్లమ్మ గారు, అంటే ఇక్కడ మీ కుటుంబాలందరూ కూడా ఉల్లిగడ్డల్ని డ్రై చేసి ప్రాసెస్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? అంటే కంపెనీ నుంచి మీకు బల్క్లో ఉల్లిగడ్డలు వస్తాయి. వాటిని అంటే ఎన్ని దశల్లో మీరు ఈ డ్రై చేసే ప్రాసెస్ ఎన్ని దశల్లో ఉంటుంది? 5 దశలు సార్. మొదటి దశలో ఏం చేస్తారు? మొదటి దశలో గ్రేడింగ్ చేసుకుంటాం. గ్రేడింగ్ అంటే ఏం చేస్తారు? గ్రేడింగ్ అంటే క్లీనింగ్ చేసుకొని వేస్టేజ్ తీసేస్తాం సార్. ఓకే. అట్లా గ్రేడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ 2వ స్టెప్లో ఏం చేస్తారు? 2వ స్టెప్లో మిషన్ దగ్గరకు. ఇదేనా మిషన్? ఇదేంటి కటింగ్ మిషన్? సార్. ఈ మిషన్ దగ్గరకు వచ్చి కట్ చేస్తాం సార్. ఈ కటింగ్ మిషన్లో అంటే ఎట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి సన్నగా? సార్.
అంటే ఇట్లా కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే బెరెత్తిన కొంచెం గాలి పారి ఎండుతాయని. అంటే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేయడం వల్ల అంటే పర్ఫెక్ట్గా డ్రై అవుతాయి. డ్రై అవుతాయి. ఒక క్వింటా కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ కటింగ్ మిషన్లో? 1 గంట. 1 గంట కటింగ్కి పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3వ దశకి వెళ్ళిపోతారు. సార్ 3వ దశగా ఆడ కట్ చేసుకొని మిషన్ కట్ నుండి మిషన్ దగ్గర కట్ చేసినవి ఇక్కడికి వస్తాయి. వీటిని ఏమంటారు? ఇప్పుడు ఇది తొట్టిలాగా ఉంది చూడటానికి, కింద ఒక ఫ్యాన్ అరేంజ్ చేసింది. గాలి ద్వారా దీని కింద నుంచి అంటే పైన ఈ తొట్టిలో పోసి కింద నుంచి మళ్ళీ ఫ్యాన్ వస్తూ ఉంటుంది. ఈ గాలి అంతా కూడా దీనిలోకి స్ప్రెడ్ అవుతా ఆరిపోతుంది గాలి ద్వారా. గాలి ప్లస్ అంటే ఎండ వాతావరణం కూడా ఎండ ద్వారా గాలి ద్వారా డ్రై అవుతుంటాయి. ఓకే. అంటే ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ 8 గంటలు ఉంటుంది సార్. ఓకే. ఉదయం 6 కట్ చేసి సాయంత్రం 6 తీసేస్తాం సార్. మీరు ఒక్కొక్క ఫ్యాన్, ఇది ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి ఈ ఫ్యాన్ తొట్టిలో ఎన్ని ఆనియన్స్, అది ఎన్ని? 100 కిలోలు పడతాయి సార్. ఓకే. 1 క్వింటా. 1 క్వింటా అట్లా. అంటే ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి ఇది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇంతకు ముందర పచ్చి డ్రై ఉన్నాయి కదా సార్. అవును. ఇట్లా 8 గంటలు తర్వాత ఈ విధంగా తయారైతాయి సార్. ఇప్పుడేమో ఈ పచ్చిగా కోసిన ముక్కలల్లే ఉన్నాయి, ఇవేమో వెయిట్ తగ్గిపోయి ఉన్నాయి. అంటే దీనిలో పచ్చిదనం పోయింది. పచ్చిదనం పోయింది, డ్రై అవుతున్నాయి సార్. పూర్తిగా తేమ అనేది కొంచెం ఉంటుంది. కొంచెం తర్వాత ఇక 4th స్టెప్కి వెళ్తారు. ఇది 4వ దశ సార్. 4వ దశ సోలార్లో వేసేసుకుంటాం అనమాట. ఇది సోలార్ డ్రైయింగ్ అంటారు. సోలార్ డ్రైయింగ్ ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా వేసేసుకొని మేము లైన్గా ఈ మూత వేసేసుకుంటాం. ఇది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేసుకుంటాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక అట్లా ఎంతసేపు ఉంచుతారు? ఏం చేస్తుంటారు? ఒక 10 నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి తిప్పేస్తుంటాం అనమాట డ్రై గానిక. ఎందుకు గురించి అట్లా అంటే మొత్తం కదిలిస్తుంటారా అని? పూర్తిగా ఆరాలని, బాగా బట్టి డ్రై కావాలని. అట కాకుంటే ప్యాకింగ్ కాటికి పోతే మనకు ప్యాకింగ్ చేస్తాం అనుకో వేస్ట్ అయిపోతాయి అనమాట. చేసి కూడా లాభం లేదు. ఓవర్ డ్రై అయిపోయి అదొక రకమైన నలుపుగా మారే అవకాశం ఉందా? కలర్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక 5వ దశ అంటే ఇక ప్యాకింగ్ చేసేసుకొని ప్యాకింగ్ చేసి ఇక మీరు కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తాం. జుబేదా గారు, ఇప్పుడు ఇట్లా ప్యాకింగ్ అయిన డ్రై ఆనియన్ నెక్స్ట్ వీటిని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఎలా ఉపయోగపడుతుంది ఇది సార్? ఇప్పుడు కంపెనీ వాళ్ళకు ఇట్లా తీసుకుపోతారు సార్. తీసుకుపోయి ఫస్ట్ క్వాంటిటీ ఇట్లా ఉంటుంది కదా సార్, ఫస్ట్ క్వాలిటీ. ఇదంతా ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దీనిని వేడి నీళ్ళు వేస్తే మన పచ్చి ఉల్లిగడ్డలకే తయారవుతుంది సార్. ఇది అట్లా వాడుకుంటారు. ఇంకా 2వ క్వాంటిటీ ఉంటుంది కదా సార్, ఈ డ్రై ఆనియనే మన బిర్యానీ దాంట్లోకి వాడుకుంటారు కదా సార్, అట్లా బిర్యానీకి వాడుకుంటారు. ఇంకా తర్వాత దీంట్లో ఇంకా చిన్న క్వాలిటీ అది దానిని తీసుకొని వాళ్ళు పౌడర్ చేస్తారు సార్. పౌడర్ చేస్తారంట. పౌడర్ చేసి దాన్ని మ్యాంగీ మసాలా, గరం మసాలా ఇలాంటివన్నీ మసాలా వాడుకుంటారంట సార్. ఇది మనకు తెలిసింది సార్. అదే మనం చేసుకొని మనమే మార్కెట్ చేస్తే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది మనకని మన ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, మనం ఇక్కడ వరకు చేస్తాం, అంతా వాళ్ళు అవతల చేసుకుంటారు. అది కూడా మనమే చేసుకోవచ్చు అనుకుంటే మనం చేసుకోవచ్చు సార్. కానీ ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే సార్, మాకైతే ఇప్పుడు మేము ఇది ఎండబెట్టడము ఇవ్వడం వరకే మా పని సార్. వాళ్ళు మనకు ఉల్లి ఇస్తారు. అంటే పలానా ఇంటికి ఎంత ఉల్లిగడ్డలు ఒక్కొక్క ఇంట్లో 10 బ్యాగులు 20 బ్యాగులు వేస్తారు వాళ్ళు ఒక లోడ్ వచ్చినప్పుడు. రోజుకి ఇలా ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళు అయితే 4 బ్యాగులు ఎండబెట్టుకుంటారు సార్ మంచి ఎండ ఉన్నప్పుడు. అంటే ఉదయం 2 బ్యాగులు మిర్చి చూసినారు కాసినప్పుడు క్లీన్ చేసుకుంటారు, కట్ చేస్తారు. ఆ ఫ్యాన్లో వేసినప్పుడు 7-8 గంటల్లో అది ఎక్కువ తేమ శాతం అంతా పోతుంది. ఓ 90% తేమ పోతుంది సార్, ఓ 10% మాత్రం ఉంటుంది. సోలార్లో వేసి ఒక గంట ఎండిపోతుంది సార్. దాంట్లో తిప్పుతూ ఉంటారు. అది తీసిన తర్వాత ప్యాక్ చేసి కవర్ పెట్టింటాం. అప్పుడు వీళ్ళందరి దగ్గర మళ్ళీ ఎంతైతే ఉల్లి ఇచ్చింటారో వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు సార్. డబ్బులు వాళ్ళకి అకౌంట్లో 10వ తారీఖు లోపల అకౌంట్లో డబ్బులు వస్తాయి సార్. ఇబ్బంది లేదు సార్. ఎన్ని బ్యాగులు చేసింటారు వీళ్ళు, ఆ బ్యాగులు లెక్క పెట్టుకుని అంత బ్యాగ్ వెయిట్ వేసేటప్పుడు అంటే అప్పుడు ఉల్లిగడ్డల వెయిట్ లేదంటే డ్రై చేసిన ఉల్లిగడ్డలు వెయిట్ సార్. మనకు బ్యాగులు ఇస్తారు కదా సార్, అది ఆ వెయిట్ ని బట్టి అది ఒక క్వింటాల్కు 10 కేజీలు 12 కేజీలు వస్తుంది సార్. అంటే మనం తూకం వేసినప్పుడు 10-12 కేజీలు వస్తుంది. ఆ ప్రకారం వాళ్ళు తీసిపోతారు. అంటే తీసుకుపోయిన తర్వాత వీళ్ళకి బిల్లు ఇచ్చేస్తారు సార్. అట్లా వీళ్ళు నెలకు ఒక్కొక్క, ఇప్పుడు ఈమె మా దారిపి అనేది ఒక ఆమె ఉంది సార్, వాళ్ళకి ఎవరు లేరు. ఆమె ఒక్కతే రోజుకు 2 క్వింటాలు ఎండబెట్టుకుంటుంది. 2 క్వింటాలు అంటే కనీసం ఒక 600 వస్తాయి సార్. అంటే 250 కట్ చేసి ఎండబెట్టినందుకు ఇస్తారు. కరెంట్ బిల్లు ఒక 40 రూపాయలు ఇస్తారు ఒక క్వింటాల్ కంటే. ఒక బ్యాగుకి 20 రూపాయలు. అట్లా దాదాపు ఒక 580 రూపాయలు వస్తుంది వీళ్ళకు రోజు 2 క్వింటాలు ఎండబెట్టుకున్నా. ఇప్పుడు చూసినారు కదా సార్, 2 ఫ్యాన్లు ఉన్న వాళ్ళు
8 క్వింటాలు ఎండబెట్టుకు 4 క్వింటాలు ఎండబెట్టుకుంటారు. 4 క్వింటాలు ఎండబెట్టినప్పుడు వాళ్ళకు 1200 వస్తాయి సార్. 1000-1200 వస్తాయి. అట్లా ఒక్కోసారి కొన్ని రోజులు లేకుండా ఉన్నప్పుడు అట్లా అంతా కలిపి ఒక నెలకు 15,000 తగ్గకుండా తీసుకుంటారు. ఇట్లా తీసుకోవడం వల్ల వీళ్ళందరికీ ఉపాధి. ఇదంతా చూసినారు కదా సార్, ప్రతి ఇంట్లో ఉంటది. ఎక్కడ సక్సెస్ కాలేదు సార్, ఇది మా దగ్గరే సక్సెస్ అయింది. రాష్ట్రంలో మా దగ్గరే ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో. అందువల్ల మీ ఊరికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. చాలా కష్టమైనప్పటికీ ఒక సంవత్సరం వాళ్ళు ఆనియన్ ఇన్నప్పటికీ EMIలు ఇవన్నీ కంపెనీ వాళ్ళతో కట్టించి పాపం వాళ్ళు కూడా కట్టినారు, బాగా సహకరించినారు. కానీ మాకు ఏంటంటే సార్ ఇప్పుడు ఇది ₹2.50 ఇస్తున్నారు సార్. ₹1 పెంచమని అడుగుతున్నాం వాళ్ళకి. ₹2.50 అనేది ఒక కిలోకు ₹1 పెంచమని చెప్పినాము. మన సార్ వాళ్ళు అదంతా మాట్లాడుతున్నా. ఇంతకు ముందు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ సార్ ఉన్నారు కదా సార్, ప్రిన్సిపల్ చౌదరి, చిరంజీవి చౌదరి సార్ కూడా రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు ఇదంతా ఎక్కువ శాతం చేయడం జరిగింది. ఇదంతా చేయడం వల్ల మాకు ఉపయోగం ఏంటంటే సార్, వీళ్ళందరూ ఇళ్ళ దగ్గర ఉండి ఎండాకాలం పనులు ఉండవు కదా సార్, ఈ పనులు చేసుకోవడం ఉపయోగం సార్. వర్షాకాలం అయితే ఎట్లా పనులు ఉంటాయి, పనులకు పోతారు. కానీ వర్షాకాలం కూడా ఇప్పుడు నేను మన మీ రైతు నేసంలో ఒక వీడియో వచ్చింది చూడండి సార్, పెద్దది, అది సోలార్దే. డ్రైయర్ అది పెట్టాలని ఒక ప్లాన్ చేస్తున్నాం సార్. ఇల్లు ఇట్లా స్థలం ఉన్న ఎవరికైతే ఉంటుందో 7 లక్షలు కూడా వస్తుందంట సార్. అదే 5 లక్షలు అట్లా చిన్నది అట్లా పెట్టేసి వీళ్ళు ఎప్పుడు ఈ ఆనియనే కాకుండా కంపెనీ మీద ఆధారపడకుండా మేము కూడా సొంతంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళతో టైప్ అయ్యి పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే జుబేదా గారు, అంటే ఇప్పటి వరకు మేము ఈ డ్రై చేసే ప్రాసెస్ కూడా చూసి వచ్చాము. అంటే అసలు ఎట్లా జరుగుతుంది అదంతా కూడా లైవ్ లో చూసాము. చాలా బాగా జరుగుతుందండి. అలానే ఈ ప్రాసెస్ అనేది కూడా ఉల్లిగడ్డలు పండించే రైతులకు కూడా చాలా ఉపయోగకరమైనది. వాళ్ళు కూడా ఆలోచించి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సెట్ చేసుకుంటే కనుక వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదేమైనా సరే మీరు మీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. ఉల్లిగడ్డలు డ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా వివరంగా తెలియజేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.